సంగఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. ఈ సృష్టి మొత్తాన్ని సృజించిన పరమాత్మ మూడుగా విడిపోయి బ్రహ్మ సృష్టి కార్యాన్ని, విష్ణువుగా స్థితి కార్యాన్ని, రుద్రుడిగా లయ కార్యాన్ని నిర్వహిస్తున్నారు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. మనకి భూమి మీదకి దిగొచ్చిన వాడు విష్ణువు రామచంద్రమూర్తిగా వచ్చాడు. ఆయన తన ధర్మాన్ని తాను సరిగ్గా పరిపాలించేవాడట. అంటే స్థితి కార్యాన్ని నిర్వహించడానికి వచ్చాడట ఆయన. కాబట్టి వైకుంఠంలో ఎలా ఉన్నాడో అలాగే అమ్మవారిని, శేషుడిని కూడా వెంట పెట్టుకుని ఈ సృష్టి అంతా తిరిగాడు. తను పెట్టుకున్న భూమి మొత్తాన్ని భూమి మీదకి వచ్చేటప్పటికి ఆయన ఆ నియమాన్ని పాటించవలసిందే. అలాగే పాటించాడు. ఋషుల దగ్గరికి వెళ్ళాడు. సృష్టి కార్యంలో, స్థితి కార్యంలో వారు చేసేటువంటి పాత్రను వారికి సరిగ్గా బోధించాడట, వారికి మార్గదర్శనం చేశాడట. ఇవన్నీ రామాయణంలో ఉన్నాయి అని పెద్దలు చెప్తున్నారు. అయితే మెల్లగా సంహార కార్యం చేయవలసిన కాలం వచ్చేసరికి పక్కన రుద్రుడు ఉండగా తప్పనిసరి పరిస్థితి అయింది. అందుకని మొత్తం సంహార కార్యం అంతటిని దగ్గరుండి నడిపించిన వాడు రుద్రుడే. ఆయనే హనుమస్వామి. ఆయన దిగొచ్చి దగ్గరుండి నడిపించాట. అందుకనే యుద్ధకాండలో ఎక్కడెక్కడ పెద్ద రాక్షసుల్ని సంహరించడం కనిపించినా అంతో ఇంతో ఆయన పాత్ర లేకుండా లేదు అంటున్నారు. మరి అంతకు ముందు తాటకిని చంపినప్పుడు అంటే విశ్వామిత్రుడిలో కూడా రుద్రాంశ ఉంది, జాగ్రత్తగా గమనించండి అని చెప్తున్నారట పెద్దలు. ఎందుకండి ఇలా పరిశీలన చేయటం? ఈ గొడవంతా మనకి ఎందుకు అంటే, మనకి పెద్దలు చెప్పారు రామాయణం ఒక్కటి చాలు అనటంలో ఈ సృష్టి యొక్క నిర్మాణ రహస్యం అంతటిని నేను తెలుసుకోవాలి అని కోరుకున్నవాడు ఈ దృష్ట్యా పరిశీలన చేస్తే మొత్తం సృష్టి ఎలా నడుస్తోంది, భూమి మీద ఉండేటువంటి సమస్తమైనటువంటి ఈ ఈ నిర్మాణ కార్యక్రమం ఎలా జరుగుతోంది అన్నది మనకు అర్థం కావాలంటే ఈ రకమైన పరిశీలన సాయం చేస్తుంది అంటూ అనేక రహస్యాలను పెద్దలు మనకు అందించారు. అటువంటి అత్యంత గహనమైన, ఒక రకంగా గుహ్యమైనటువంటి రహస్యాలు రామాయణంలో నిండి ఉన్నాయి. అటువంటి రామాయణాన్ని మనకు అందిస్తున్నటువంటి డాక్టర్ గారికి మరొకసారి మనందరి తరపున కృతజ్ఞత ఆవిష్కరిస్తూ ఈ రోజు వారి ప్రవచనం మనకి అనుగ్రహించవచ్చుగా కోరుతున్నాను. దూర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు జూలై నెల 3వ తారీఖు బుధవారం. మనం మళ్ళీ వాల్మీకి మహర్షి మనకు అందించినటువంటి రామాయణంలోకి ప్రవేశించేటువంటి అదృష్టం అందిపుచ్చుకున్నటువంటి రోజు. మనం 71వ సర్గలో ఉన్నాం. సందర్భం మీ అందరికీ తెలుసు. అతికాయుడు యుద్ధరంగంలోకి వచ్చాడు. ఇతడు రావణాసుని యొక్క కుమారుడు. ధాన్యమాలి అనేటువంటి ఆవిడికి పుట్టినటువంటి వాడు. వచ్చి లక్ష్మణుడు కనపడగానే అడ్డం తప్పుకోమన్నాడు. చిన్నవాళ్ళతో నేను యుద్ధం చేయను అన్నాడు. అతను నేను మరీ చిన్నవాడేం కాదు, మాతో యుద్ధం చెయ్యి అన్నాడు. మొత్తానికి ఒకరినొకరు
బాణాలు వేస్తున్నారు. వాడు ఒక బాణంతో లక్ష్మణుడి వక్షస్థలం మీద కొట్టాడు. ఆ బాణం లక్ష్మణుడి యొక్క వక్షస్థలంలోకి దిగిపోయింది. లక్ష్మణు రొమ్మునందహి బలారియు కండు కణంబు విప్పుచున్ సూక్ష్మములెర్ర నాలుకలు చూపిన ఎట్లుగా నెత్రు చిమ్మినన్ పక్ష్మములార్చి కొంచు దివి వచ్చిన వేల్పులు చూచుచుండగా లక్ష్మణుడించ శత్రుని బలంబును ధైర్యము వింటి నేరుపున్. రక్తసిక్తమైపోయినటువంటి లక్ష్మణస్వామి యొక్క దేహాన్ని చూసి ఆశ్చర్యంతో రెప్పవేయకుండా చూస్తున్నారు పైనుంచి దేవతలందరూ కూడా. ఇదేమిటి, ఇలా ఇలా అయింది ఏమిటి, యుద్ధం ఇలా జరిగింది ఏమిటి? లక్ష్మణస్వామి కూడా ఒక్కసారి కళ్ళు ఇలా అనుకుని వెంటనే మళ్ళీ తేరుకుని, నా ఎదురుగుండా ఉన్నవాడు సామాన్యమైనటువంటి శత్రువు కాదు, మంచి బలవంతుడైనటువంటి శత్రువు, ఇలాంటి వాడితోటి నేను యుద్ధం చెయ్యాలి అనుకుంటూ ఆయన కూడా ఆ ఇంద్రాస్త్రం వేశాడు, వాడు ఇంకొక అస్త్రం వేశాడు, రకరకాల అస్త్రాలన్నీ వేశారు. నాకదియంచు బాణముల నైపుణికించు కలొచ్చు వీడు నా ఏకరుకమ్ము వీని తనువెక్కదు నా ఒడలెల్ల రక్తమై కాక యొకింతయుంబడలి కన్గనడు ఏ గతి వీని గూల్పనౌ నాకిది పాలు మోదని మనంబున నెంచుచు కోపచిత్తుడై. ఏమిటయా వేసిన బాణం ఒక్కటి వాడి శరీరంలోకి దిగటం లేదు, అంత దళసరి చర్మం ఏంటి వాడిది అనుకుంటున్నారు లక్ష్మణస్వామి. వీడు ఎలా సంహరించాలి అనుకునేటప్పటికీ ఆయన విశ్వనాథ వారిని మాట్లాడు. ఆ సమయంబున కడలి నుండి వచ్చిన గాలి కరడు సౌమిత్రి చిక్కిట రివ్వున దూయగా అతండు కసివాటుగొన వాయువు భయభ్రాంతుడై ఆయన చెవిలో ఇట్ల నీవుదే. సముద్రం నుంచి వచ్చిన గాలి రివ్వున వచ్చిందిట. లక్ష్మణస్వామి ఇలా అనుకున్నారు, భయపడిపోయి ఆ గాలి పొరపాటు చేశారు అనుకుని ఆయన చెవి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా ఇది చెప్పడానికి వచ్చిన వాడు అనమాట వాయుదేవుడు. మహర్షి మనకి చక్కగా వాయుదేవుడు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పేశారు. కానీ ఈ విశ్వనాథ్ గారు చెప్పే అందం ఒక రివ్వున ఒకసారి గాలి వీస్తుంది, ఆయన చెక్కిలి తాక్కుంటూ వెళ్ళింది. ప్రాణోపాసన సేయునీతడు, ఆ ప్రాణోపాసన విద్య నేర్చుకున్నవాడయ్యా అతికాయుడు. తనుత్రాణంబ నిర్భేద్యమో, అతని కవచం బ్రహ్మగారు ఇచ్చింది అనిర్భేద్యం, ఎవ్వరు కూడా దాన్ని బద్దలు కొట్టలేరు. వాణి మానస పద్మక సుహృద్వాల్లభ్యలబ్ధం నిర్యాణం బందగజేయ వీరి నెపుడే బ్రహ్మాస్త్రమొక్కడే పారీణంబైనది. ఆ సరస్వతీ ప్రియుడైనటువంటి బ్రహ్మగారిచ్చినటువంటి వరాలతోటి ఊగిపోతున్నటువంటి వీడిని సంహరించడానికి బ్రహ్మాస్త్రం ఒక్కండే పారీణంబైనది. అయినది నాగ సుళ్ళు తిరిగన్ రిష్ట ప్రమాణాకృతి. మొత్తానికి ఆ రకంగా వాయుదేవుడు వచ్చి లక్ష్మణస్వామి చెవిలో ఊదాడు వాడి మరణ రహస్యాన్ని. ఇతడు బ్రహ్మాస్త్రం వేస్తే పడిపోతాడయ్యా. మనకి శివరామాయణం, హనుమద్ రామాయణం ఇలాంటి వాటిలో కూడా అందంగా ఈ లక్ష్మణ అతికాయుల యొక్క యుద్ధం జరుగుతుంది. కారణం ఏంటంటే అతికాయుడు యుద్ధరంగంలో ప్రవేశించినప్పుడు వానరులందరూ కంగారు పడిపోయారు. కుంభకర్ణుడు మళ్ళీ బతికొచ్చేసాడు ఏమిటి అనుకున్నారు. వీడు అంత ఉన్నాడు వాడు. అతికాయుడు కూడా కుంభకర్ణుడితో సుమారుగా సమానం, నేను మనం చెప్పుకున్నాం మనం. కాబట్టి మళ్ళీ కుంభకర్ణుడు వచ్చేసాడు ఏమిటి అని కంగారు పడ్డారు. మొత్తానికి సన్నద్ధం రథమారురోహారధిక శ్రేష్టోతికాయో మహత్ ప్రాప్తం బ్రహ్మాంతరేణ దివ్య కవచం వ్యాముచ్య శస్త్రాసనా సంపూర్ణో విజయశ్రియా కపివరాం సంభ్రాంతయన్నిస్మృతైః జాశబ్దైః వినిధైశ్చ సింహనినదైః అద్రావయత్ రావణపుత్రుడు అయినటువంటి అతికాయుడు పెద్ద రథం ఎక్కి మొత్తానికి యుద్ధరంగంలోకి వచ్చారు. ఇది హనుమద్ రామాయణం చెప్తున్నటువంటి మాట. తే దృష్ట్వా తం మహాత్మానం కుంభకర్ణవయముత్థితః. మరణించిన కుంభకర్ణుడు మళ్ళీ లేచాడు, మళ్ళీ వస్తున్నాడు మన మీదకి అని కంగారు పడ్డారు వానరులందరూ.
ఇది సంజల్పురన్యోన్యం వానరాహ మూఢచేతనాః. బుద్ధి పనిచేయడం మానేసింది వానరులందరికీ. అంత కష్టపడి రామస్వామి కుంభకర్ణుడు వధిస్తే మళ్ళీ బతికిపోయాడు ఏమిటయ్యా కుంభకర్ణుడు. యస్య బాహు సమాశ్రిత్య లంకా వసతి నిర్భయా తనయం ధాన్యమాలిన్య అతికాయమిమం విదు. భీషణుడు చెప్పాడు, ధాన్యమాలినికి పుట్టినటువంటి అతికాయుడు ఇతడి బాహుబలం మీద ఆధారపడి సమస్తమైనటువంటి లంకా నగరం కూడా క్షేమంగా ఉంటుందయ్యా, ఇతడు అతికాయుడు అని చెప్పి, సురాసురై అవధ్యత్వం దత్తమస్మై స్వయంభువా. స్వయంభూ అయినటువంటి ఆ బ్రహ్మగారి చేత సురాసురుల చేత అవధ్యత్వాన్ని పొందినటువంటి వాడు. ఏతేన శతసో దేవాః దానవాశ్చ పరాజితాః. వాల్మీకి చెప్పింది, వందల సంఖ్యలో దేవతలు దానవుల్ని కూడా వీడు మట్టి కల్పించిన వాడు. సౌవిత్రిం సమరోద్యతం ప్రతిభట ప్రధ్వంస కార్యోద్ధతం దృష్ట్వాతం ప్రవిహాయ రాఘవం ఇదం ప్రాహ అతికాయస్తదా. అతికాయుడు లక్ష్మణ స్వామి కేసు చూసి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, లక్ష్యం మే నభవేద్రణే. యుద్ధంలో నాకు నువ్వు లక్ష్యం కాదు, నిన్ను సంహరించడం కోసం నేనేమీ రాలేదు, నువ్వు నా లక్ష్యాన్ని కాదు. శిశురయం, నువ్వు శిశువువి. యుద్ధాన విజ్ఞహాయతః, నీకు యుద్ధం చేసేటువంటి సరి అయినటువంటి మెలకువలు ఇంకా నేర్చుకునే వయసు రాలేదు, చిన్నపిల్లవాడే నువ్వు. కాబట్టి ఆ కారణం వల్ల తస్మాత్తం రణకాల భైరవ నిభో యుద్ధస్వ సార్థం మయా. కాబట్టి నువ్వు నాతో రణకాల భయంకరుడైనటువంటి నాతో యుద్ధం చేయడం అనేది అంత ప్రమాదమైనటువంటి విషయం, అయినా యుద్ధం చేయదలుచుకుంటే నీ ఇష్టం అన్నాడు. లక్ష్మణ స్వామి ఊరుకోలే. రే రావణపుత్ర, ఓరోహరి రావణపుత్రుడా, కిం ప్రలపసి స్వామి తథా తిష్టతు. కిం ప్రలపసి, ఏమిట్రా వాగుతున్నావు? కరెక్ట్ అయినటువంటి అర్థం అది. ఏమిటి ప్రలాపన చేస్తూ ఉన్నావు? తం సూరో యది రామకింకరక పీండిత్వా నమాం యాసికిం. రామకింకరులను అందరినీ కూడా ముందు జయించి తర్వాత నా దగ్గరికి రావాలి నువ్వు నిజంగా మొనగాడు అయితే. బాలస్యాస్య భుజద్వయస్య బలం పశ్యేతి తం సంహితం నారాచైః నిజఘాన నిర్భయమనాః రక్షస్సు వక్షస్థలం. మొత్తానికి ఆయన వక్షస్థలం మీద ఒక దెబ్బ కొట్టారు లక్ష్మణ స్వామి. దాని చేత వాడు క్రుద్ధుడయ్యాడు, వాడికి రక్తం కొంచెం కారింది. మొత్తానికి శతము బాగా వాడి అనేటువంటి బాణాలతో అతను కూడా లక్ష్మణ స్వామిని కొట్టారు. ఇలాగ జరుగుతున్నటువంటి యుద్ధంలో అధైనం అభ్యుపాగమ్య వాయు వాక్యమువాచః బ్రాహ్మేణాస్త్రేణ వింధ్య ఏనం ఏష వధ్యో హి నాన్యథా. బ్రహ్మాస్త్రం చేత మాత్రమే మరణిస్తాడయ్యా, ఇతడు మరొక దాని చేత మరణించేటువంటి అవకాశం లేదు సుమా అని చెప్పి వాయుదేవుడు లక్ష్మణ స్వామి చెవిలో చెప్పడం జరిగింది. ఇత్యుక్త్వా దక్షిణే కర్ణే సౌహాద్రాదస్త్రమేదినః వజ్ర సంహరిణీ విద్యాం శ్రావయామాస మారుదః. ఇది శ్రీరామ భాగవతంలో ఇంకొంచెం కలిపారు. ఏమిటట, వాడి యొక్క కవచం ఎలాంటిది అంటే ఎవరు కూడా భేదించలేనిది అని చెప్పారు ముందు. మరి ఇప్పుడు నువ్వు ఆ కవచాన్ని ఎలా భేదిస్తావు? మాస్టర్ కూడా భేదించలేదేమో బహుశా. కాబట్టి దానికి వేరే మంత్రం కావాలయ్యా అని చెప్పి మారుతి సౌహార్ద్రాత్ చాలా స్నేహంతో వజ్ర సంహరిణీ విద్యా, వజ్ర సంహరిణీ విద్య అని ఒక విద్య ఉంది. వజ్రాన్ని కూడా బద్దలు కొట్టేటువంటి విద్య. ఆ విద్యని శ్రావయామాస మారుతః లక్ష్మణుడి చెవిలో చెప్పేశాడు. ఆ క్షణకాలంలో ఆ వజ్ర సంహరిణీ విద్యను కూడా నేర్చేసుకున్నారు లక్ష్మణ స్వామి వారు. తతస్స వాయోర్వచనం నిసంధ్య. ఇంకా మనకి ఈయన వాల్మీకి దగ్గరికి వెళ్ళిపోయేటువంటి సమయం వచ్చింది ఎలా అయినా. తతస్తు వాయోర్వచనం నిసంధ్య, ఆ వాయుదేవుడు చెప్పినటువంటి ఆ మాటను విని సౌమిత్రిరింద్ర ప్రతిమాన వీర్య, సౌమిత్రి ఇంద్ర ప్రతిమాన వీర్య వీర, అటువంటి ఇంద్రుడితో సమానమైనటువంటి బలము పరాక్రమము కలిగినటువంటి ఆ లక్ష్మణ స్వామి సమాదధే బాణమధుగ్రవేగం తదా
తద్బ్రహ్మ తద్బ్రాహ్మమస్త్రం సహసా నియుజ్య. ఆ బాణాన్ని తన భృకుటి దగ్గర పెట్టుకుని బ్రాహ్మేణ అస్త్రేణ, బ్రహ్మాస్త్ర మంత్రాలతోటి ఆ బాణాన్ని మంత్రించారు ఆ లక్ష్మణ స్వామి. ఆ రకంగా ఆ బ్రహ్మాస్త్రాన్ని నియోజించారు. తస్మిన్ వరాశ్రే తు నియుజ్యమానే సౌమిత్రిణా బాణవరేసితాగ్రే దిశశ్చ చంద్రార్క మహాగ్రహాశ్చ నభశ్చ తత్రాసరరాస చోర్వి. బ్రహ్మాస్త్రం ఎప్పుడు తీసినా ఇలాగే ఉంటుంది పరిస్థితి. రామచంద్రమూర్తి ఆ ఆకాశుడి మీదకి బ్రహ్మాస్త్రం వేశారు. అలాగే మళ్ళీ సముద్రుడి మీద ఉన్నప్పుడు కూడా మంచి అస్త్రాన్ని తీశారు. మహానుభావులైనటువంటి మహాపరాక్రమంతులైనటువంటి వాళ్ళు ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉంటే ప్రకృతి తల్లడిల్లిపోతుంది, కంగారు పడిపోతూ ఉంటుంది. మరి అదే మేఘనాథుడు కూడా హనుమత్ స్వామి మీద సుందరకాండలో బ్రహ్మాస్త్రాన్ని వేశారు. అప్పుడు ఏమి పృథివీ కదిలిపోయింది, కంగారు పడిపోయింది, గ్రహాలన్నీ కంగారు పడిపోయేవి అని రాయలేదు మహర్షి. కారణం ఆ వేసేవాడిలోటికి అంతటి తపస్సు ఉండాలి. కేవలం బ్రహ్మాస్త్రం తెలిసినంత మాత్రాన సరిపోదు. వేసేవాడిలో కూడా ఆ శక్తి కనుక ఉన్నట్లయితే, అది తన లక్ష్యాన్ని నెరవేరుస్తుంది సూటిగా అనేటువంటి నమ్మకం ప్రకృతికి కలిగినట్లయితే, ప్రకృతి క్షోభ పడుతుంది, కంగారు పడుతుంది. మేఘనాథుడు వేసేటువంటి అస్త్రం హనుమస్వామి ఏమీ చేయలేదని ప్రకృతి అంతటికీ తెలుసు, వాడికి తప్ప. అంటే బ్రహ్మగారు వరం ఇచ్చారు, నా అస్త్రం కూడా నేనేం చేయలేదయ్యా అని హనుమస్వామి. కాబట్టి ప్రకృతి అప్పుడేమో అల్లకల్లోలం కాల. ఎప్పుడైతే ఇప్పుడు లక్ష్మణ స్వామి బ్రహ్మాస్త్రాన్ని నియోగించారో, తస్మిన్ వరాశ్రేతు నియుజ్యమానే సౌమిత్రిణా బాణభరేసితాగ్రే, ఆ శ్రేష్టమైన బాణం యొక్క మిక్కిలి వాడి అయినటువంటి ఆ చిగురు భాగం మీద ఆ బ్రహ్మాస్త్ర మంత్రాలని నియోగించారట హనుమస్వామి, లక్ష్మణ స్వామి. దిశశ్చ, అన్ని దిశల్లోనూ, చంద్రార్క మహాగ్రహాశ్చ, చంద్రుడు సూర్యుడు సమస్తమైనటువంటి గ్రహములు, నభశ్చ తత్రాసరరాస చోర్వి, నభశ్చ ఆకాశము కూడా, అవన్నీ కూడా తత్రాస, అవన్నీ కూడా భయపడిపోయాయి. ఉర్వీచ రరాస, రరాస చ ఉర్వి, ధ్వని చేస్తూ ఉన్నది. భూకంపం వచ్చేసి పెద్ద పెద్ద ధ్వనులు కూడా వస్తూ ఉన్నాయి. మొత్తం అంతా అల్లకల్లంలో అయిపోతున్నది. ఈ బాణాన్ని ఈ బాణానికి బ్రహ్మాస్త్రాన్ని సంయోజన చేయగానే లక్ష్మణ స్వామి త్రం బ్రహ్మణోస్త్రేణ నియుజ్య చాపే శరం సపుంఖం యమదూత కల్పం సౌమిత్రిరింద్రారి సుతస్య తస్య ససజ్జ బాణం యుధి వజ్రకల్పం. వజ్రకల్పం, ఇందుని వజ్రాయుధంతో సమానమైనటువంటి వేగంతో వెళ్ళేటువంటి ఆ బాణాన్ని సౌమిత్రి, లక్ష్మణస్వామి, ఇంద్రారిసుతస్య, ఇంద్రారిసుతస్య, ఇంద్రారి అంటే రావణుడు, వాడి యొక్క కుమారుడు అంటే అతికాయుడి మీద, శరం సపుంఖం యమదూత కల్పం, ఆ బాణము ఎలా ఉన్నది అంటే సపుంఖం, దాని యొక్క చిగురు భాగం పుంఖం అంటారు, అది పొన్ను అంటారు. బాణం యొక్క చిగురు భాగం వాడి అయినటువంటి బంగారంతో చేయబడినటువంటి పొన్ను భాగం, అది అటువంటి దాంతో కూడినటువంటి యమదూత కల్పం. సాక్షాత్తు యమదూత ఒకడు వస్తున్నాడా పట్టుకుపోవడానికి అన్నట్టుగా వస్తూ ఉంటుంది ఆ బాణం. అది దాన్ని ఆ ససర్జ బాణం చాపే నియుజ్య ససర్జ బాణం, ఆ చాపం మీద ఆ బాణాన్ని ఉంచి, ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆ బాణానికి సంధించి ససర్జ, విడిచిపెట్టెను. ఆ బాణాన్ని వాడి మీకు విడిచిపెట్టారు లక్ష్మణస్వామి. తం లక్ష్మణో సృష్ట వివృద్ధ వేగం తమాపతంతం శశనోగ్రవేగం వర్ణవజ్రోత్తమ చిత్రపుంఖం తదాతికాయ సమరే దదర్శ. ఒక్కసారి కళ్ళు విప్పార్చి చూశాడు తన మీదకి వస్తున్నటువంటి ఆ బ్రహ్మాస్త్రంతో సంధించబడినటువంటి లక్ష్మణ బాణాన్ని. లక్ష్మణ ఉత్సృష్ట వివృద్ధ వేగం, ఎంత వేగంగా వేశారంటే లక్ష్మణస్వామి వేయడం వల్ల మిక్కిలి వేగం తెచ్చుకున్నటువంటి ఆ బాణము సమాపతంతం శశనోగ్ర వేగం, వాయువు ఎంత వేగంగా వెళ్ళగలదో అంతటి వేగంతో, శశనం అంటే వాయువు, శశనోగ్ర వేగం, వాయువు వలె మిక్కిలి ఉగ్రమైనటువంటి వేగంతో వస్తూ ఉన్నటువంటి, తల మీద పడుతూ ఉన్నటువంటి సువర్ణ వజ్రోత్తమ చిత్రపుంఖం, మంచి పుంఖములు కలిగి, పుంఖములు అంటే రెక్కలు కలిగి, ఆ బాణం చిగురు భాగంలో
పక్షి రెక్కలు ఉంటాయి. ఆ బాణం ఆహ్, ఆహ్, ఆ గాలిని దూసుకొని వెళ్ళడానికి ఆ ఏరోడైనమిక్స్ కోసం పెడతారు. ఆ బాణానికి వెనక భాగాలు. అది సులువుగా, సూటిగా, తిన్నగా ప్రయాణం చేయడం కోసం. అటువంటి అందమైనటువంటి రెక్కలు కలిగినటువంటి, ఉత్తమమైనటువంటి వజ్రముల చేత చిత్రించబడినటువంటి ఆ చిగురు భాగం కలిగినటువంటి ఆ బాణం సమాపతంతం బాణం అతికాయః దదర్శ. తన మీదకి వస్తున్నటువంటి ఆ బాణాన్ని అతికాయుడు చూశాడు. తం ప్రేక్షమాణః సహసాతికాయో జఘాన బాణైర్నిశితైరవే అనేకైః ససాయకస్తస్య సువర్ణవేగః తథాతి వేగేన జగామ పార్శ్వం. వాడిది మామూలు బాణం లాంటిదే అనుకున్నాడు కాబోలు అనేకమైన బాణాలేసి ఈ బాణాన్ని మళ్ళీ కొట్టడానికి ప్రయత్నం చేశాడు. ఇదివరకు అలాగా ఒక బాణం వేయడం, ఆకాశంలో అది వచ్చే లోపున ఇంకో బాణంతో దాని దారిలోనే ముక్కలు చేయడం ఇవన్నీ జరిగాయి. మళ్ళీ దాని మీద ఒక 4 బాణాలేసాడు. దాని దారి మళ్ళిద్దామని, దాన్ని అక్కడే ఛేదించేద్దామని ఆ బాణాన్ని. కానీ అది ఎంత సుపర్ణ వేగః, గరుత్మంతుడి యొక్క వేగం వంటి వేగంతో వస్తున్నటువంటి ఆ బాణానికి వీడు వేసిన బాణాలు తగిలి వంగిపోయి పక్కకి తిరిగి వెళ్ళిపోయాయి. ఈయన బాణం మాత్రం మిక్కిలి వేగంతోటి వాడి మీకు దూసుకొచ్చేస్తుంది. తమాగతం ప్రేక్ష్య తథాతికాయో బాణం ప్రదీప్తాంతలకాలకల్పం జఘాన శక్తిరుష్టి గదా కుఠారైః శరైశ్చాప్య విపన్న చేష్టః. బాణం తనకి తగలకుండా తప్పించుకోవడం కోసం వాడు గద తీసి బాణాన్ని కొట్టాడు. ఏమీ ఆగలేదు. తన కుఠారంతో కొట్టాడు. కత్తితోటి దాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నించాడు. అయినా బాణం మీదకి దగ్గరికి వస్తూనే ఉన్నది. వాడు దాన్ని ఎలాగైనా తప్పించుకుందాం. ఒక దోమ మీద వాలుతుంటే రకరకాల వాటితోటి ఇలా దులిపేసినట్టు దాని దగ్గరికి రానీయకుండా చేద్దామని చాలా ప్రయత్నాలు చేశాడు. తన దగ్గర ఉన్న సమస్తమైనటువంటి ఆయుధాలు దానితోటి, వాటి శక్తితోటి, ఆఖరికి ముష్టితోటి, తన పిడికిలతో కూడా దాని డైరెక్షన్ మారుద్దామని ప్రయత్నం చేశాడు. ఏమీ ఆగటం లేదు. గదతోటి, గొడ్డలతోటి, శూలాలతోటి, బాణాలతోటి కూడా దాన్ని వేగాన్ని గాని, వచ్చేటువంటి దిశని గాని మార్చలేకపోయాడు. తాన్యాయుధాన్యద్భుత నిగ్రహాణి మోఘాన్ని కృత్వా సశరోగ్నిదీప్తః. అగ్నిదీప్తః శరః. మంటలు కక్కుతూ వస్తున్నటువంటి జ్వాలాముఖమైనటువంటి ముందు భాగం కలిగినటువంటి ఆ ఆ బాణము తాన్యాయుధాని అద్భుత నిగ్రహాణి మోఘాన్ని కృత్వా. మిక్కిలి బలమైనటువంటి, ప్రచండమైనటువంటి, అనేకమైనటువంటి శస్త్రాలని మోఘం కృత్వా విఫలం చేసి పారేసి ప్రగృహ్య తస్యైవ కిరీటజుష్టం తదాతికాయస్య శిరోజహార. మంచి కిరీటం, మంచి కుండలాలు, బ్రహ్మాండమైనటువంటి పెద్ద శిరస్సు. ఏ లాభం? ఆ కిరీటంతో, ఆ కుండలాలతో ఉన్నటువంటి శిరస్సుని అది శరీరం నుంచి వేరు చేసేసింది ఆ బ్రహ్మాస్త్రం కాక. తదాతికాయస్య శిరోజహార. జహార అంటే పడగొట్టింది, హరించేసింది, దొంగతనం చేసింది, పట్టుకుపోయింది శిరస్సుని శరీరం నుంచి వేరు చేసి. ఇది కిరీటాలు, కుండలాలు, అన్ని రకాల అలంకారాలతో ఉన్నటువంటి శిరస్సుని అది కాస్త వేరు చేసేసింది. తచ్చిరః సశిరస్త్రాణం లక్ష్మణేషు ప్రవర్ధితం పపాత సహసా భూమౌ శృంగం హిమవతో యథా. హిమవత్ పర్వతం యొక్క శిఖరం తెగిపోయి నేల మీద పడిపోతే ఎలా ఉంటుందో దొల్లుకుంటుంది ఆ మహాశిఖరం ఒకటి. అలాగా అతడి శిరస్సు సశిరస్త్రాణం, శిరస్త్రాణముతో కూడా, శిరస్త్రాణం అంటే శిరస్సును రక్షించే కిరీటం అని అర్థం. కిరీటంతో పాటుగా ఉన్నటువంటి ఆ శిరస్సు హిమవత్ పర్వతం యొక్క శృంగము తెగిపోయి నేల మీద పడినట్లుగా లక్ష్మణ ఇషు ప్రమర్దితం, లక్ష్మణుడి బాణము చేత బాగా ప్రమర్దితమై కొట్టబడినదై అది పపాత నేల రాలింది. తం భూమౌ పతితం దృష్ట్వా విక్షిప్తాంబరభూషణం బభూవు వ్యధితాః సర్వే హతశేషాః నిశాచరాః. ఇంకా బ్రతికి బట్టగట్టినటువంటి రాక్షసులు కొందరు ఉన్నారు అక్కడ. అంటే అప్పటికే చాలా మంది రాక్షసులు వెళ్ళిపోయారు యుద్ధంలో. ఇంకా బతికి ఉన్నటువంటి కొంతమంది రాక్షసులు హతశేషాః, చనిపోగా మిగిలిన రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ నిశాచరులు బభూవు వ్యధితాః, చాలా బాధపడిపోయారు, చాలా కంగారు పడిపోయారు, చాలా దుఃఖాన్ని పొందారు. దేన్ని చూసి?
తం భూమౌ పతితం దృష్ట్వా విక్షిప్తాంబరభూషితం. తీసి పాడేసినటువంటి అలంకారములు కలిగినటువంటి భూమి మీదకి శిరస్సు పడిపోతుంటే శిరస్త్రాణం దాని మీద ఉండదు, కాసేపు అది కూడా పడిపోతుంది. అలాగా అలంకారాలని పోయినటువంటి అలంకారములు కలిగినటువంటి ఆ శిరస్సు నేల మీద దబేలని పడుతూ ఉంటే దాన్ని చూసి ఆ మిగిలిన రాక్షసులందరూ కూడా భయభ్రాంతులయ్యారు. తే విషణ్ణ ముఖాహ, అందరూ ఏడుపు మొహాలు పెట్టుకున్నారు. దీనాహ, దైన్యంతో ఉన్నారు. ప్రజహార జనిత శ్రమా ప్రహార జనిత శ్రమాహ, దెబ్బలు కొట్టడం దెబ్బలు తినడం వీటి వల్ల అలసిపోయి ఉన్నారు అప్పటికే. దెబ్బలు కొట్టడం కూడా సులువుగా, దెబ్బలు కొట్టేవాడికి కొంత శక్తి కావాలి, దెబ్బలు తినడానికి కొంత శక్తి కావాలి. అలాగే ప్రహార జనిత శ్రమాహ, దెబ్బల వలన వచ్చినటువంటి శ్రమ వల్ల, దెబ్బలు వేయడం వల్ల దెబ్బలు తినడం వల్ల రెండింటి వల్ల వచ్చినటువంటి ఆ శ్రమ వల్ల వినేదుః ఉచ్చైః బహవః సహసా విస్వరైః స్వరైః, ఘోరమైనటువంటి కర్ణ కఠోరమైనటువంటి నాదాలతోటి గట్టిగా అరుపులు కేకలు పెడుతూ ఉన్నారు. తే విషణ్ణ ముఖాః దీనాః ప్రహార జనిత శ్రమాః వినేదుః ఉచ్చైః బహవః సహసా విస్వరైః స్వరైః విస్వరైః స్వరైః, అంటే ఏమాత్రము వినడానికి వీలు లేనటువంటి కన్న కఠోరమైనటువంటి స్వరములతోటి వాళ్ళు చెయ్యి వినేదు చాలా గట్టిగా శబ్దాన్ని చేశారు, అరిచారు, ఆహాకారాలు చేశారు. తతస్తత్వరితో యాత నిరపేక్షా నిశాచరాః పురీమభిముఖా భీతాః ద్రవంతో నాయకే హతే. నాయకే హతే, తమ నాయకుడైనటువంటి అతికాయుడు ఎప్పుడైతే మరణించిన వాడై ఉన్నాడో అది చూసి రాక్షసాహ, ఆ రాక్షసులందరూ కూడా నిరపేక్షాహ పోయిన ఆసక్తి కలవారై, ఇంక ఏమీ అపేక్ష లేదు, యుద్ధం చేయాలనేటువంటి కోరిక లేదు, వైరాగ్యం వచ్చేసింది జీవితం మీద, ఇంకా బతకమేమో అనేటువంటి భయం ఒకటి పట్టుకుంది, ఎవరి కోసం యుద్ధం చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. నాయకుడే పోయిన తర్వాత మేమెందుకు అనుకున్నారు. వాళ్ళందరూ నిరపేక్షాహ, యుద్ధం చెయ్యాలనేటువంటి కోరిక ఏమాత్రమూ లేని వారై వీళ్ళు ఏం చేశారంటే పురీం అభిముఖాః ద్రవంతః తత్వరితః యాతాః, ఉక్కిరి వేగంగా ఆ పురానికి ఎదురుగా, లంకాపురానికి ఎదురుగా, లంకాపురం లోపలికి వాళ్ళు విక్కిరి త్వరగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ప్రహర్షయుక్తా బహవస్తు వానరాః ప్రఫుల్ల పద్మ ప్రతిమాననాస్తదా పూజయన్ లక్ష్మణమిష్టభాగినం అతేరిపౌ భీమ బలే దురాసదే. దురాసదుడు అంటే సమీపించడానికి వీల్లేనటువంటి వాడు, ఎదిరించడానికి వీల్లేనటువంటి వాడు, అటువంటి భీమబలుడైనటువంటి మహాబలుడైనటువంటి రిపౌ హతే సతి, శత్రువు మరణించిన వాడై ఉండగా వానరులందరూ ఏం చేశారు, ప్రహర్షయుక్తాః చాలా సంతోషంతో కూడిన వారై ప్రఫుల్ల పద్మ ప్రతిమాననాస్తదాః బాగా వికసించినటువంటి పద్మము వలె వెలిగిపోతూ ఉన్నటువంటి ముఖములు కలవారయ్యారు అందరూ కూడా వానరులు. అపూజయన్ లక్ష్మణమిష్టభాగినం, వారందరూ కూడా తన యొక్క ప్రతాపంతో తన ఇష్టాన్ని తాను సాధించినటువంటి లక్ష్మణ స్వామిని, అంటే తన లక్ష్యాన్ని ఛేదించినటువంటి ఆ లక్ష్మణ స్వామిని, ఆ అతికాయుడి మీద గెలుపొందినటువంటి లక్ష్మణ స్వామిని అపూజయన్ పూజించిరి, స్తోత్రములు చేసిరి, జయ జయధ్వానములు పలికిరి. అతి బలం అతికాయమభ్రకల్పం యుధిని నిపాత్య స లక్ష్మణ ప్రహృష్టః త్వరితమథ తదా స రామపార్శ్వం కపినివహైశ్చ సుపూజితో జగామా. ఈ రకంగా కపినివహైః, కపిల సమూహములు అన్ని కూడా జయ జయధ్వానములు చేస్తూ వరుస్తూ ఉండగా లక్ష్మణ స్వామి మహాబలుడైనటువంటి అతిబలుడైనటువంటి అతికాయుడిని సంహరించి యుధి వినిపాత్య, యుద్ధంలో సంహరించి లక్ష్మణుడు ప్రహృష్టః మిక్కిలి ఆనందంతో, త్వరితం మిక్కిలి వేగంగా, తదా అప్పుడు స రామ పార్శ్వం జగామ, రాముల వారి దగ్గరికి వెళ్ళి శిరస్సు నుంచి నమస్కరించి ఆయన పాదాలని నమస్కరించడానికి వెళ్ళారు. లక్ష్మణస్వామి రాముల వారి సమీపానికి వెళ్ళి చేతులు కట్టుకుని అమాయకంగా ఏమాత్రమూ గర్వం లేకుండా వినయంగా నిలబడి ఉన్నారు లక్ష్మణస్వామి రామచంద్రుడి ముందు.
అతికాయం హతం శ్రుత్వా లక్ష్మణేన మహాత్మనా ఉద్వేగమగమద్రాజా చేదమబ్రవీత్. ఎప్పుడైతే అతికాయుడైనటువంటి వాడు మహాత్ముడైనటువంటి లక్ష్మణుడి చేతిలో మరణించాడని విన్నాడో అప్పుడు రాజా ఉద్వేగమగమత్, రాజైనటువంటి రావణాసురుడు ఉద్వేగమగమత్, చాలా ఉద్వేగాన్ని పొందాడు, చాలా భయాన్ని పొందాడు, ఆతృతని పొందాడు. అతికాయుడు కూడా సంహరించేశారా? లక్ష్మణుడు సంహరించాడు అతికాయుడిని. ఇంతోటి చిన్నపిల్లవాడు లక్ష్మణుడు సంహరించేశాడు అతికాయుడు, మన అతికాయుడు అని కంగారు పడ్డాడు రావణాసురుడు. ధూమ్రాక్ష పరమామర్షి సర్వశస్త్రభృతాంవర. ధూమ్రాక్షుడు ఎంత బలవంతుడు! సర్వశస్త్రభృతాంవర, సమస్తమైనటువంటి శస్త్రములు వాడడం తెలిసిన వాడే ధూమ్రాక్షుడు. అకంపన ప్రహస్తశ్చ కుంభకర్ణస్తథైవ చ. అకంపనుడు వెళ్ళిపోయాడా, ప్రహస్తుడు వెళ్ళిపోయాడా, కుంభకర్ణుడు వెళ్ళిపోయాడా? ఏతే మహాబలాః వీరాః రాక్షసాః యుద్ధకాంక్షిణః జేతారః పరసైన్యానాం పరైః నిత్య అపరాజితాః. ఏనాడు ఏ శత్రువు చేత ఓటమిని ఎరుగని వారు వీరందరూ. ఈ ధూమ్రాక్షుడైతేనే, అకంపనుడైతేనే, ప్రహస్తుడైతేనే, కుంభకర్ణుడైతేనే వాళ్ళందరూ మరణించేశారు. ఇప్పటికే వాళ్ళందరూ కూడా శత్రువులు సేనల్ని జయించేటువంటి వారిని ఇంకొకటి జయించారు. యుద్ధకాంక్షిణ, ఎప్పుడూ యుద్ధం అంటే ఉత్సాహం చూపేటువంటి వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళందరూ ఇప్పుడు లేరు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ససైన్యాస్తే హతా వీరాః రామేణ అక్లిష్ట కర్మణ. రామేణ అక్లిష్ట కర్మణ, అసలు ఏదైనా ఏ పనైనా చెయ్యలేనిది అంటూ ఉంటుందా ఈయనకి? అసలు ప్రతి పని అక్లిష్టమే, అంటే ఏమీ కష్టం లేకుండా సులువుగా చులాగ్గా చేసేటువంటి వ్యవహారమే. అటువంటి వారు రామచంద్రమూర్తి, అక్లిష్ట కర్మ. కాబట్టి ఏమీ కష్టపడకుండా కర్మలు చేసేటువంటి ఆ రామచంద్రమూర్తి చేత వీరందరూ కూడా సంహరించబడ్డారు. ఎలాంటి వాళ్ళు వీళ్ళు? రాక్షసాహ, ఆయన మానవుడు, ఒక మానవుడి చేతిలో ఈ రాక్షసులందరూ మరణించారు. సుమహాకాయాహ, ఒక్కొక్కడిది ఎంతంత శరీరం, తేరిపార చూడడానికి వీలైనంత పెద్ద పెద్ద దేహాలు. ఆయన చతుష్కిష్కు, కిష్కుహు అంటారు మన ఆంజనేయ స్వామి. రామచంద్రమూర్తి ఎంత ఉంటారయ్యా అంటే చతుష్కిష్కుహు. చతుష్కిష్కు అంటే సుమారు ఒక 8-12 అడుగుల మధ్యలో ఉండేటువంటి పొడవు. అది రామచంద్రమూర్తి యొక్క పరిమాణం. దానికి 8 రెట్లు, 10 రెట్లు, 100 రెట్లు ఉన్నటువంటి పరిమాణం ఉన్న దేహాలే మనవి. రాక్షసులే వీళ్ళు. నానా శస్త్రాస్త్ర విశారదాహ, వీళ్ళందరూ పోనీ ఏమి యుద్ధం రాని వాళ్ళ అంటే సమస్తమైనటువంటి శస్త్రాస్త్ర విద్యలను ఆరితేరినటువంటి వాళ్ళు మనవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ధూమ్రాక్షుడు, అకంపనుడు, ప్రహస్తుడు, కుంభకర్ణుడు వీళ్ళందరూ. అన్యే చ బహవః శూరాః మహాత్మానః నిపాతితాః. ఇంకా ఎంతో మంది మహాత్ములైనటువంటి గొప్పవాళ్ళైనటువంటి రాక్షసులందరూ కూడా నిపాతితాః, సంహరించబడ్డారు, నేలకూల్చబడ్డారు. ప్రఖ్యాత బలవీర్యేణ పుత్రేణ ఇంద్రజితా మమ తౌ భ్రాతరౌ తదా బద్ధౌ ఘోరైః దత్తవరైశ్చరైః. ఎన్నెన్ని తపస్సులు చేశాడు నా కుమారుడు ఇంద్రజిత్. ఆ అన్నదమ్ములు ఇద్దరి మీద నాగాస్త్రాలను ప్రయోగించి బంధించేశాడే. అయినా మళ్ళీ లేచిపోతున్నారట వాళ్ళు. ఏమి వీళ్ళు నిజంగా మానవులేనా? మళ్ళీ ఎలాగ వాళ్ళు లేచారు. ప్రసిద్ధమైనటువంటి బలమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ఆ నా పుత్రుడు ఇంద్రజిత్తు ఆనాడు వాళ్ళ మీద రామలక్ష్మణుడిద్దరిని నాగాస్త్రముల చేత బంధించి వేశాడు. ఎన్న శక్యం సురైః సర్వైః అసురైర్వా మహాబలైః మోక్తుం తద్బంధనం. ఆ నాగపాశములు ఎంత గట్టిగా ఉంటాయంటే, ఎంత భయంకరంగా బంధించేస్తాయంటే మనిషిని, దాన్ని దేవతలు గాని, సమస్తమైనటువంటి అసురులు గాని, ఒక్కొక్కళ్ళు గాని, విడివిడిగా గాని, మహాబలవంతులు ఎవరు కూడా మోక్తుం తద్బంధనం ఘోరం న శక్యం, ఆ బంధం నుంచి విడిపించుకోలేరు. ఒకసారి నాగాస్త్రం పట్టి బంధించిందంటే కదలకుండా అలా ఉండడమే మరణించేవారు. అటువంటి వరప్రసాదమైనటువంటి నాగాస్త్రాన్ని వేశాడు. యన్న శక్యం సురైః సర్వైః అసురైర్వా మహాబలైః మోక్తుం తద్బంధనం ఘోరం యక్ష గంధర్వ
పన్నగైః తత్ న జానే ప్రభావైర్వా మాయయా మోహనేన వా శరబంధాద్ విముక్తౌ తౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. ఏం చేసి వాళ్ళు ఆ బంధం నుంచి బయటకు వచ్చారు? ఎలాగా బంధాలు విడిపించుకోగలిగారు? ప్రభావైర్వా, అది వాళ్ళ ప్రభావమా, వాళ్ళ యొక్క తేజస్సు చేత, వాళ్ళ యొక్క ఆమ్, సామర్థ్యం చేత వాళ్ళు దాన్ని బయటకు వచ్చారా? మాయయా, మావాడే పెద్ద మాయగాడు ఇంద్రజిత్, అంతకంటే పెద్ద మాయ ఉన్నవాళ్ళ వీళ్ళు, అంతకన్నా పెద్ద మాయ వేసి వాడి మాయను ఛేదించారా? మోహనే నవా, మొత్తం అందరినీ మోహింపజేసి ఎవరు కూడా చూడకుండా ఉన్నప్పుడు వాళ్ళందరూ బయటకు వచ్చారా? ఎలాగ దాని నుంచి తప్పించుకు వచ్చారు? ఏ రకంగా ఆ శరబంధం నుంచి విముక్తులయ్యారు ఆ సోదరులు ఇద్దరు కూడా అని చెప్పి కంగారు పడిపోతున్నాడు. యో యోధాః నిర్గతాః శూరాః రాక్షసాః మమ శాసనాత్ తే సర్వే నిహతాః యుద్ధే వానరైః సుమహాబలైః. పోనీ వాళ్ళ సంగతి అలా ఉంచుదాం, ఏదో రాముడు లక్ష్మణుడు గొప్పవాళ్ళు, వాళ్ళు ఏదో మహా ప్రతిభాశాలుడు, మాయ చేశారు, మోసం చేశారు, మొత్తానికి ఇంద్రజిత్తు వేసిన నాగాస్త్ర బంధం నుంచి కూడా విడిపించుకున్నారు. కానీ ఎంతెంతమంది యోధులు ఉన్నారు నా దగ్గర, వాళ్ళందరూ శూరులు, రాక్షసులు, వాళ్ళందరూ నా ఆజ్ఞని వెంబడి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత వెళ్ళారే, వాళ్ళందరూ ఏమయ్యారు? తే సర్వే నిహతాః యుద్ధే వానరైః, వానరుల చేతిలో వాళ్ళందరూ మరణించారు. పోనీ రాముడి దాకా మరణిస్తే ఏదో అనుకోవచ్చు, రాముడి దాకా కూడా అక్కర్లేకపోయింది వాళ్ళందరికీ. మహాబలవంతులైనటువంటి నా శాసనం మీద యుద్ధానికి వెళ్ళినటువంటి రాక్షస సేన మొత్తం కూడా వానరైః నిహతా యుద్ధేషు మహాబలైః వానరైః, చాలా గొప్ప బలం కలిగినటువంటి వానరుల చేతిలో వాళ్ళందరూ కూడా ఓడింపబడ్డారు. తం న పశ్యామ్యహం యుద్ధే యో అద్య రామం సలక్ష్మణం నాశయేత్ సబలం వీరం ససుగ్రీవ విభీషణం. ఇప్పుడు ఇంకా రామలక్ష్మణుల్ని సంహరించేవాడు ఎవడు మిగిలాడు మనకు? ప్రతివాడు వెళ్ళినప్పుడు వాడు సంహరించి వచ్చి మంచి శుభవార్త చెప్తాడని ఏడ్చి ఉండడం, వాడు వచ్చి వేరే వాళ్ళు వచ్చి వాడు పోయాడండి, వాడిని రామచంద్రమూర్తి లేపేశారని ఏదో చెప్పడం, అలా వినడం అలవాటు అయిపోయింది వీడికి. ఇప్పుడు తం న పశ్యామ్యహం యుద్ధే యో అద్య రామం సలక్ష్మణం నాశయేత్, రామలక్ష్మణుడిని సంహరించే మనిషి ఇంకొక రాక్షసుడు ఇంకొకడు నాకు కనపడటం లేదు. బలం వీరం ససుగ్రీవ విభీషణం, సబలం సవీరం సబలం వీరం ససుగ్రీవ విభీషణం, సుగ్రీవుడు విభీషణుడితోటి సమస్త వానర సేనతో కూడినటువంటి రామం సలక్ష్మణం కహ నాశయేత్, ఇంకెప్పుడు నాశనం చేయగలడు రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామి. అహో సుబలవాన్ రామో, మొదటిసారి వాడి నెగిటివ్ యాటిట్యూడ్ పోయి పాజిటివ్ యాటిట్యూడ్ పోయి మాట్లాడుతున్నాడు రాముడు. అహో సుబలవాన్ రామ, ఆహా ఏమి బలవంతుడయ్యా రామచంద్రుడు. మహదస్త్ర బలంచ వై, ఆహా అతని అస్త్రబలం ఏమని చెప్పమంటారు? ఎంత బ్రహ్మాండమైనటువంటి అస్త్రబలాన్ని కలిగి ఉన్నాడు ఈ రామచంద్రమూర్తి. అహో సుబలవాన్ రామో మహత్ అస్త్రబలంచ వై యస్య విక్రమమ అసాధ్య రాక్షసాః నిధనం గతాః, ఎవరి విక్రమం మీద ఆధారపడి సమస్తమైనటువంటి రాక్షసులు మరణిస్తూ ఉన్నారు, అటువంటి రామచంద్రుని యొక్క పరాక్రమం గురించి ఏమని చెప్పను అని చెప్పి వాడు అనుకుంటున్నాడు. ఈ సందర్భంలో కొన్ని ప్రతుల్లో లేదు కానీ ఒక అర్థమైనటువంటి గొప్ప శ్లోకం ఒకటి మనకి కొన్ని కొన్ని ప్రతుల్లో కనపడుతుంది ఈ ఈ ఈ సందర్భంలో. అహో బలవాన్ రామ, ఆహా నిజంగానే రాముడు ఏం బలవంతుడు. మహాస్త్ర బలంచ వై, వై అనేటువంటి ఒక అది అవ్యయం, అది వాడితే ఇది ప్రసిద్ధమైనదే కదా అని అర్థం. ఎక్కడన్నా వై అనే ఇది ప్రసిద్ధమైనది, అందరికీ తెలిసింది విషయమే కదా. మహాస్త్ర బలంచ వై, జగద్విఖ్యాతి చెందినటువంటి సమస్త జనులకు తెలిసినటువంటి అస్త్రబలం కలిగిన వాడయ్యా. ఇప్పుడు అతని అస్త్రబలం కూడా చాలా గొప్పది, లేకపోతే ఇంతమంది రాక్షసులు ఎలా మరణిస్తారు?
అనుకోకుండా అప్రయత్నంగా జీవితంలో మొట్టమొదటిసారి వాడి వైపు నుంచి రాముడి గురించి ఒక అందమైనటువంటి మాట వస్తుంది. యస్య విక్రమమాసాద్య రాక్షసాః నిహతంగతాః. ఇందాక శ్లోకంలో 3-4 పాదాలు, కొన్ని ప్రతుల్లో ఇది మొదటి 2 పాదాలుగా, తర్వాత ఇంకో 2 పాదాలు చేర్చారు. యస్య విక్రమమాసాద్య రాక్షసాః నిధనం గతాః తం మన్యే రాఘవం వీరం నారాయణం అనామయం. వాడికి కొంచెం బుద్ధిలో జ్ఞానోదయం అవుతూ ఉన్నది. ఎవరి విక్రమాన్ని మీద ఆధారపడి, పరాక్రమం మీద ఆధారపడి సమస్తమైన రాక్షసులు మరణించారు, తం రాఘవం మన్యే నారాయణం అనామయం. ఆ రాఘవుణ్ణి ఎవరై ఉంటాడు అని నేను అనుకుంటున్నానంటే, అనామయం నారాయణం మన్యే. అంటే ఎవరి విక్రమం వల్ల రాక్షసులందరూ మరణించారో ఆ రాఘవుడు, ఆ వీరుడు అనామయుడైనటువంటి, జయింపశక్యము కానటువంటి నారాయణం మన్యే, నారాయణుడని నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఇప్పటికి వాడికి మొదటిసారి రాముడు మానవుడు కాదేమో అనేటువంటి అనుమానం ఒకటి మొదలైంది. అది మొదలైందా వాడికి ఇంకా తాను మరణించడం కోసం రాముడు మానవ రూపంలో వచ్చాడు అని నమ్మకం కలుగుతుంది. అప్పుడు ఇంక వాడు చావడు. తాను చావకుండా ఉండేటువంటి మార్గం ఒకటి ఇప్పుడు కనపడుతున్నది వాడు. ఏమిటది? రామచంద్రుడు నారాయణుడు అని నమస్కారం పెట్టు, లేదా రామచంద్రుడు నారాయణుడే అని దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉంది. అప్పుడు ఇంకా రాముడు చంపలేడు వాడు. ఎందుకంటే మానవుడి వల్ల మాత్రమే చావాలి, దేవుడైతే చంపడానికి లేదు. దేవతలు ఎవరి వల్ల, అసురుల వల్ల, కిన్నెరుల వల్ల, పండగల వల్ల, గంధర్వుల వల్ల, యక్షుల వల్ల మరణం లేకుండా ఉంది వాడు. కాబట్టి మానవుడు అయితేనే సంహరించగలడు. మానవుడు కాదు అంటున్నాడుగా ఇప్పుడు వీడు, కాబట్టి మరణించే అవకాశం లేదు. ఆ మాట అన్న వెంటనే మళ్ళీ మాయకత్వస్తుంది. అబ్బే మామూలు మానికే అనేస్తాడు. ఇప్పుడు ఎంత దూరం వచ్చేసాడో రామచంద్రమూర్తి గురించి. తమ్మన్యే రాఘవం వీరం నారాయణమనామయం. ఎదిరింపశక్యముగా అనేటువంటి ఎటువంటి అనామయం, అవయము లేనటువంటి రామచంద్రమూర్తి. ఇంతవరకు మరణించినటువంటి రాక్షసులు బలహీనులవ్వడం వాళ్ళు, చేతకాని వాళ్ళు అయ్యి మరణించలేదయ్యా. రాముని విక్రమం వల్ల మరణించారు, పరాక్రమం వల్ల మరణించారు. యస్య విక్రమమాసాద్య రాక్షసాః నిధనం గతాః. ఎవరి యొక్క బాహు పరాక్రమం వల్ల సమస్తమైనటువంటి రాక్షసులు మరణించారు, వాళ్ళంతా కూడా సమస్తమైన తమ్మన్యే నిధనంగతాః. నిధనంగతాః, రాక్షసులందరూ నిధనులయ్యారు. నిధనులు అవ్వడం అంటే మరణించడం అనేటువంటి ఒక అర్థం, కానీ ధనం లేని వాళ్ళు అయ్యారు అనేటువంటి అర్థం కూడా ఉన్నది. నిర్గతం ధనం యస్య, నిర్గతం ధనం యషాం తే నిధనాః. వాళ్ళందరూ నిధనులు అయ్యారు, మరణించారు. అంటే సమస్తమైన అర్థములతోటి, ధనములతోటి వాడికి ఎప్పుడు కూడా సంబంధం, వాళ్ళకి ఆ సంబంధం దాటితో తెగిపోయింది ఎప్పుడైతే రామచంద్రమూర్తి పరాక్రమించి వాళ్ళ మీకు యుద్ధానికి చేశారు. నిర్గతం ధనం అస్మాత్. ఎవరి వల్ల అయితే వారి యొక్క ధనం అంతా పోయిందో, ధనం అంటే విలువైనది అని అర్థం. అన్నిటికన్నా విలువైనది ఏమిటి మనిషికి? ప్రాణం. ప్రాణమే పోయింది. ప్రాణం అనేటువంటి ధనం వారి నుంచి దూరం అయింది, నిశ్శేషంగా పోయింది, మొత్తం అంతా పోయింది. కాబట్టి అది మరణవాచకం, నిధనం అనేటువంటి మాట. అనామయం నారాయణం మన్యే. అనామయం, ఆమయం అంటే రోగం, అనామయం అంటే ఏ రోగము లేకపోవడం, ఆరోగ్యవంతుడు. అంటే రామచంద్రమూర్తి చాలా ఆరోగ్యంగా ఉన్నవాడు అనేటువంటి మాట చెప్పడం అర్థం లేనటువంటి మాట. రామచంద్రమూర్తి యొక్క ఆరోగ్యం గురించి ప్రస్తావన ఏమిటి అంటే, అమయము అంటే జబ్బు అని అర్థం, రోగం అని అర్థం. దానికి విరోధమైనది, అది కానిది అనామయం. అంటే అనామయ శబ్దం మీకు ఆంధ్ర శబ్ద రత్నాకరం అని ఒక పుస్తకం, డిక్షనరీ, నిఘంటు. దానిలో అనామయ అనేటువంటి మాట చూస్తే అనామయ = విష్ణు అని ఉంటుంది. అందులో రోగము లేనివాడు అనామయుడైన సృష్టిలో ఎవరినైనా అనాలి అంటే ఇది విష్ణువు ఒక్కడికే చెందుతున్నట్టు ఆ పేరు. ఆమయం అంటే రోగం, మనందరికీ ఉంటుంది ఆ రోగం. ఏమిటి ఆ రోగం? ఏదో జబ్బు, పడిసము, తలనొప్పి, ఇది కాదు రోగం. అజ్ఞానాన్ని మించిన రోగం ఇంకొకటి లేదు. అది రోగం అంటే, అసలు రోగం అది.
కాబట్టి మనందరికీ ఉండేటువంటి ఆమయం ఏమిటయ్యా అంటే ఈ దేహమే నేను అనుకునేటువంటి అజ్ఞానం. ఈ సంసారమే శాశ్వతం అనుకునేటువంటి అజ్ఞానం. పరమాత్మకి అది ఉండదు. ఆయనకి అజ్ఞాని అని అర్థం. అనామయుడు అనేటువంటి మాట. రోగం లేనివాడు అని అర్థం. ఆ రోగము సంసారం అనేటువంటి రోగం లేకపోవడం. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు మరణించిన తర్వాత నృసింహస్వామి వారు అడుగుతారు, ఏమైనా అందరూ గడగడలాడిపోతున్నారు నా ఆకారాన్ని చూసి, ప్రహ్లాద నీకేం భయం ఏంటి లేదా, ఏమిటే నువ్వు నాకేసి దగ్గరగా కూర్చొని అలాగే సరదాగా నాకేసి అలా ఆనందంతో చూస్తున్నావు అంటాడు. అంటే నిన్ను చూసి ఎందుకు భయపడతానయా అన్నాడు. అదేమిటి అన్నారు నరసింహస్వామి. అందరూ భయపడిపోతున్నారు లక్ష్మీదేవితో సహా. ఇంత ఉగ్రమైనటువంటి నృసింహ అవతారాన్ని చూసి, నీకంటే ఉగ్రమైంది భయపెట్టేది ఇంకోటి ఉందిలే మా ఊళ్ళో, దానికి భయపడతాను నీకు భయపడినాను. ఆశ్చర్యపోయారు నృసింహస్వామి. అదేమిటి అని అడిగారు. సంసారం, నీకన్నా మమ్మల్ని భయపెట్టేటువంటిది సంసారం, అది ఉంది. కాబట్టి నేను సంసారానికి భయపడతాను, నీకెందుకు భయపడతాను నేను అన్నారు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని చూసి. భయపెట్టేది, భయం కలిగించేది, రోగము జబ్బు అయినది ఏది అంటే సంసారం. అది లేనివాడు పరమాత్మ. కాబట్టి అనామయ శబ్దం పరమాత్మకి చెందినటువంటి శబ్దం. కాబట్టి నేను చెప్పినట్టు ఇందాకలా కొన్ని నిఘంటువులు అనామయ శబ్దానికి విష్ణువు అని చిన్నగా రాసి పారేశారు అంతే. ఇంక వేరే అర్థాలు అవి చెప్పకుండా. ఆరోగ్యవంతుడు అని అర్థం, అసలైన అర్థం. కాబట్టి ఆరాధనం, సంకీర్తనం, వందనం ఇటువంటి వాటి చేత మహావ్యాధిని ఎవరైతే పోగొడతారో అటువంటి వారు అనామయులు. ఆమయం అంటే వ్యాధి అనుకున్నాం కదా. కొంతమందికి అనేటువంటి వ్యాధి ఉంటుంది. కాబట్టి వాళ్ళ పేరు అనామయులు. అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే విష్ణువు అని అర్థం. విష్ణువు అనేటువంటి రోగం ఉంది వాడికి. అంటే విష్ణువు మీద భక్తి ఉంది. విష్ణువుని విడిచి ఉండలేనటువంటి రోగం అది. విష్ణువుని విడిచి ఉండలేనటువంటి బెంగ అనేటువంటి రోగం అది. కాబట్టి అనామయ శబ్దం భక్తుడు అనేటువంటి మా మా వాడికి కూడా చెందుతుంది. ఆ భక్తిని అందించేటువంటి విష్ణువు కూడా అనామయ శబ్దం చెందుతుంది. మొత్తానికి సమస్త వ్యాధులకి వ్యాధులు ఏది అన్నిటికన్నా పెద్ద వ్యాధి ఏదంటే అజ్ఞానమే అన్నిటికన్నా పెద్ద వ్యాధి. కాబట్టి అనామయుడు అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపము, చిత్ స్వరూపము అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆనంద స్వరూపము. ఇంకా రామచంద్రమూర్తికి అంతకన్నా చెప్పడానికి ఏముంది. రమయతి ఇతి రామ. రామచంద్రమూర్తికి రామ అనేటువంటి శబ్దానికి ఎన్ని రకాలుగా చూసినా రమయతి, రమంతే యోగిన యస్మిన్ ఇతి రామ. ఆనంద స్వరూపం, తానే ఆనందమైనటువంటి వారు రామచంద్ర. కాబట్టి అనామయ శబ్దం రామచంద్రమూర్తికి అంత అందంగా సరిపోతుంది. తనని ఆశ్రయించిన వారి యొక్క ఆది వ్యాధి బాధలను తొలగించేవారు కూడా అనామయులే. కాబట్టి అటువంటి వారు తమ్మన్యే రాఘవం వీరం, వీరుడు అని కూడా అనుకుంటున్నాను. అతడు వీరుడైనటువంటి రాముడిని నారాయణుడు అనుకుంటున్నాను. వీరుడు అంటే వీరత్వం కలవాడు. వీరత్వం అంటే వీరహ అనేటువంటి మాట, వీరత్వం అంటే ఏమిటి అసలు? ఉత్సాహవర్ధనో వీరహ అని చెప్తుంది శాస్త్రం. ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి వాడే వీరుడు. ఎప్పుడు కూడా నీరసంగా ఉండడం, ఎందుకు వచ్చిందిరా దేవుడా అని ఎదురోమంటూ ఉండడం అది కాదు. తాను ఉత్సాహంగా ఉంటూ అవతల వాళ్ళు ఉత్సాహాన్ని నింపడం, వాడికి వీరుడు అని పేరు. యుద్ధంలో కావాల్సింది అదే, ఉత్సాహ శక్తి కావాలి. కాబట్టి వీరుడు అనేటువంటి వాడు ఉత్సాహవర్ధనో వీరహ. రామచంద్రమూర్తి ఇంకొక వ్యుత్పత్తి కూడా ఉంది వీర శబ్దాన్ని. వీరయంతి అనేన ఇతి వీరహ అంటే దేని చేత ఎవరు మనుషులు విక్రమిస్తారో దాని పేరు వీరము. వీర శూర విక్రాంతవు, వీరుడు సూర్యుడు విక్రాంతుడు, ఈ మూడికి ఒకటే అర్థం అని చెప్తుంది మనకి అమరం. మొత్తానికి సమస్త భువనాల్ని తన విక్రమంతో ఆక్రమించేసినటువంటి త్రివిక్రముడైనటువంటి విష్ణువు కన్నా వీరుడైనటువంటి వాడు ఇంకొకడు లేడు. అది వీరత్వం. కాబట్టి వీరం, రామచంద్రమూర్తి వీరుడు. విష్ణువుని వేదం వీరహ అని కీర్తించింది. విష్ణువు శబ్దానికి పర్యాయ పదంగా వాడింది వీరహ అనేటువంటి శబ్దాన్ని కొన్ని చోట్ల వేదం. దానికి మంచి మంత్రం కూడా చెప్పారు. దివిశ్రవో దధిషే నామ వీరహ. ఇలా కాదు చదవడం, వేద మంత్రం అది. దానికి మంచి స్వరంతో చదవాలి, పెద్దవాళ్ళు చదవాలి. కాకపోతే మనం మామూలుగా పుస్తకంలోనే చదువుకుంటున్నాం కాబట్టి మనం ఇలా స్వరం లేకుండా చెప్పేసుకుంటాం. దివిశ్రవో దధిషే నామ వీరహ అని ఋగ్వేదం చెప్తుంది. కాబట్టి వీర శబ్దం విష్ణువుకి పర్యాయవాచకంగా వాడింది. కాబట్టి ఈయన ఏమనుకుంటున్నాడు రాఘవుణ్ణి, వీరం
నారాయణం అనామయం మన్యే. ఈ వచ్చినటువంటి రాఘవుడు వీరుడు, అనామయుడు, నారాయణుడు అనుకుంటున్నాను. మామూలుగా అజతీతి వీరహ అని ఇంకొక వ్యుత్పత్తి ఉంది. ఎవరైతే రాక్షసుల్ని జయించారో వాళ్ళని వీరుడు అంటారు. కాబట్టి ఆ రాక్షసుల్ని జయించడం జరిగిందా, రామచంద్రమూర్తి చేశారంటే చేశారు. తాటకి దగ్గర మొదలుపెట్టి మారీచ, సుబాహుడు, విరాధుడు, కరదూషణాదులు 14,000 మంది రాక్షసులు, ఇంకా మాట్లాడితే 14,017 మంది, 14,000 మంది రాక్షసులు, 14 మంది సేనాపతులు, కరుడు, త్రిశిరసుడు, దూషణుడు, మొత్తం 1417 లెక్క. వాళ్ళందరినీ కూడా ముహూర్తార్థ మాత్రంలో సంహరించినటువంటి వారు రామచంద్రమూర్తి. కాబట్టి వీరహ అనేటువంటి మాటకి మొదట గుర్తు రావాల్సిన వారు ఎవరయ్యా, వీరుడు ఎవరయ్యా అంటే, దేవుళ్ళలో వీరుడు ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తియే వీరుడు. ఇంతమంది సంహరించినటువంటి వీరుడు ఇంకెవరు లేరు. నృసింహస్వామి మహా సంహరిస్తే ఒక్కరిని సంహరించారు. కృష్ణుడు సరే కొంతమందిని చెప్పుకోవచ్చు. కానీ మహావీరుడై ఇంతమందిని వరుసలో నిలబెట్టి సంహరించినటువంటి ఆ దుష్ట శిక్షణ చేసినటువంటి వీరత్వం అది మా రామచంద్ర ప్రభుకి చెందింది. కాబట్టి వీరహ అంటే రాముడే వీరుడు. మొత్తానికి ఆ ఇంకొక శబ్దం ప్రకారం వీర శబ్దానికి అర్థం ఏంటంటే, తన ఆజ్ఞని ప్రతీక్షిస్తూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్న కోదండాన్ని వాడి ధూర్తులందరినీ ఎవరైతే శిక్షిస్తారో వాడికి వీరుడు అని పేరు. అంటే తన దగ్గర ఉన్నటువంటి సాధన సంపత్తితోటి దుష్టులైనటువంటి వాడికి శిక్షణ చేసేటువంటి వాడికి వీరహ అనేటువంటి పేరు చెప్పాలి. కాబట్టి అలా చూసినా కూడా వీడికి అర్థమైపోయింది రామచంద్రమూర్తి వీరుడు అనేటువంటి మాట. వి అనేటువంటి ధాతువు ఒకటి ఉంది. వి అనేటువంటి ధాతువుకి వి గతి వ్యాప్తి ప్రజన్న కాంతి ఆసన ఖాదనేషు. వి అనేటువంటి ఆ ఆ ధాతువుకి సంస్కృతంలో ఎన్ని అర్థాలు ఉన్నాయంటే, గతి, వ్యాప్తి, ప్రజన, కాంతి, ఆసన, ఖాదనేషు. అంటే ఇవన్నీ పనులు చేసేటువంటి వారిని వీరుడు అనాలి. అంటే గతి, కదలిక ఉండాలి. చైతన్య రూపుడై కదిలేటువంటి ఆయన పరమాత్మ. వ్యాప్తి, అంతటా వ్యాపించి ఉండాలి. విష్ణు వ్యాప్తవు అనేటువంటి ధాతువుకి విష్ణు శబ్దం వచ్చింది. కాబట్టి వ్యాప్తి ఉన్నది రామచంద్రమూర్తికి. తర్వాత ప్రజన అంటే చక్కగా ఆవిర్భవించాలి. ఆ జననం అందంగా ఉండాలి, చక్కగా జరగాలి ఆ జననం. తర్వాత కాంతి, ప్రకాశంతో కూడి ఉండాలి. రామచంద్రుడి కన్నా తేజస్సు, కాంతి ఉన్నవాళ్ళు మరొకరు లేరు సృష్టిలో. కాబట్టి అది కూడా ఉండదు ఆయనకి. ఇవన్నీ ఆ కాంతిని వెదజల్లుతూ తన కాంతితోటి శత్రువులందరినీ కూడా దూరంగా పాలదోడుతూ ఖాదనేషు, భక్షణ తెలియాలి, భక్షించడం తెలియాలి. రామచంద్రమూర్తి బాగా భక్షిస్తారని అని భక్షించారు, చూపించారు మనకి శబరి దగ్గర. ఆవిడిచ్చింది ఎంత అందంగా భక్షణ చేశారు. ఆ భక్షణ కాదట, అన్నిటినీ భక్షించేటువంటి స్వీకరించేటువంటి లక్షణం అట అది. అంటే తనకి ఎవరు భక్తితో ఏది ఇచ్చినా కూడా దాన్ని తీసుకునేటువంటి తత్వం ఉండాలి. భక్త్యుపహృతం గృహణామి అశ్నామి. విష్ణు గీతాచార్యుడు చెప్పినట్టు, భక్తితో కనుక ఇచ్చినట్టే పత్రం, పుష్పం, ఫలం, తోయం, నువ్వు ఏది ఇచ్చినా సరే తది అశ్నామి భక్త్యుపహృతం. భక్తితో ఇస్తావా లేదా అంతే. భక్తితో ఇస్తే నువ్వు ఏది ఇస్తే తినేస్తా. విదురుడు కృష్ణుడు చూసి పరవశించిపోయి అరటిపండు తొక్కలు తీసి అరటిపండు పారేసి తొక్కలు ఆయనకి ఇస్తే తినేశాడు తొక్కలు కృష్ణ పరమాత్మ. భక్తితో ఇస్తే నువ్వు ఏది ఇచ్చినా తింటానయ్యా అన్నమాట కదా. కాబట్టి ఇది జరిగిందా, భారతంలో ఉందా లేదా అనేటువంటి తర్వాత విషయం. మొత్తానికి ఇది ఈ కథ ఒకటి ప్రాచుర్యంలో ఉండదు. అలాగే ఏది పెట్టిన పూతన వచ్చింది, విషం ఇస్తానంది, స్వీకరించేసారు, తీసుకున్నారు స్వామి. నువ్వు ఏది ఇచ్చినా సరే భక్తితో ఇచ్చినట్లయితే నేను తీసుకుంటాను అనేటువంటిది. మరి పూతన భక్తితో ఇచ్చిందా అంటే అది వైరభక్తి, అదో రకం భక్తి. కంసుడికి, రావణాసుడికి, హిరణ్యకశిపుడికి వీళ్ళందరికీ ఉండేటువంటి భక్తి వైరభక్తి. మొత్తానికి అలా ఇచ్చినటువంటి పోతన దగ్గర విషయాన్ని కూడా తీసుకున్నటువంటి వారు. అంటే ఇందులో ఏమిటి, గతి, వ్యాప్తి, ప్రజన, కాంతి, ఆసన, ఖాదనేషు ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఏకైక స్వరూపంగా రామచంద్రమూర్తిని చూస్తే వీరా అనేటువంటి శబ్దం ఆయనకి పూర్తిగా సరిపోతుంది. ఆ వీర శబ్దం పరమేశ్వరుడికి కూడా వీర అనేటువంటి పేరు ఉంది. ఇప్పుడు రుద్రావతారుడైనటువంటి రామచంద్రమూర్తికి ఆ వీర శబ్దం సరిపోతుంది. ఆదిత్యుడు, మనకి ఆదిత్య హృదయంలో వీరహ అనేటువంటి మాట, వీర శబ్దం అక్కడ కూడా కనుక ఆదిత్యుడికి వీర అనేటువంటి ఆదిత్య నామాల్లో వీర అనేటువంటి
ఆదిత్య వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి కూడా వీర అనేటువంటి నామసరిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏమిటి? తమ్మన్యే రాఘవం వీరం, వీరుడు అనుకుంటున్నానయ్యా రామచంద్రమూర్తిని. విశేషేణ ఈరయతి ఇది వీరః, అంటే విశేషంగా ఇచ్చేవాడు అని అర్థం. రామచంద్రమూర్తి ఇస్తే ఒకసారి కన్నా ఇవ్వట. నదిర్న దాదాతి, ఎవ్వరికి 2 సార్లు ఇవ్వట. ఏది ఒకసారి ఇస్తాడు. ఏమంటే రెండోసారి అడిగితే కోపడతారా? కోపాడు. నువ్వు రెండోసారి అడగవు. అది నీకు వచ్చిన గొడవ. ఎందుకంటే ఇచ్చిన మొదటిసారే నీకు ఎంత ఇచ్చేస్తారంటే ఇంక చాలు బాబోయ్ నాకు ఇంకొద్దు అని అంత ఇచ్చేస్తారు. కాబట్టి రామః నద్విర్దదాతి నద్విర్న భాషతే, 2 మాటలు లేవు, 2 సార్లు ఇవ్వడం లేదు, 2 సార్లు బాణం వేయడం లేదు. ఇది రామచంద్రమూర్తి యొక్క పరిస్థితి. కాబట్టి విశేషేణ ఈరయతి ఇది వీరః, విశేషంగా ఇచ్చేవాడు. అన్నిటికన్నా గొప్పది ఏది ఇవ్వడానికి? ఎన్నో ఇవ్వచ్చు, కానీ అన్నిటికన్నా గొప్ప దానం ఏదంటే అభయదానం. అభయాన్ని మించింది ఇంకోటి లేదు. ప్రాణభయంతో విలవిల్లాడిపోతున్న వాడికి నేనున్నాను అనేటువంటి పరమాత్మకి అభయం ముద్ర. అంతకన్నా ఇచ్చిన వాడు ఎవడు లేడు. అది స్వామి ఇచ్చినట్టు ఇంకెవరు ఇవ్వలేరు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ వ్రతం మమ. అది వీర శబ్దాన్ని కాదు. విశేషంగా ఇచ్చేవాడు. విశేషణ ఎరేది వీర. విశేషంగా ఏమిస్తారు? అభయాన్ని ఇస్తారు రామచంద్రుడు. కాబట్టి వీర శబ్దం రామచంద్రమూర్తికి అంత అతిగా అతికినట్టు సరిపోతుంది. రాఘవం తమ్మన్యే రాఘవం, రాఘవుణ్ణి వీరుడు అనుకుంటున్నాను, అనామయుడు అనుకుంటున్నాను, నారాయణుడు అనుకుంటున్నాను. బాగుంది. రాఘవుడు అంటే ఎవరు? రఘువంశంలో పుట్టారు కాబట్టి రామచంద్రమూర్తికి రాఘవుడు. ఎవరు ఎన్ని పేర్లు చెప్పినా ఏమీ విశేషణాలు లేకుండా రాఘవుడు అంటే ఎంతమంది అయినా ఉండొచ్చు రఘువంశంలో పుట్టినవాడు. రామచంద్రమూర్తికే ఆ పదం రూఢి అర్థం. రాఘవుడు అంటే రాముడే. లక్ష్మణుని రాఘవుడు అనొచ్చు అన్నాడు కూడా మనకి ఇందాక యుద్ధకాండలో ఒకప్పుడు 2-3 ప్రవచనాల క్రితం. రాఘవ అని పిలిచాడు వాడు రాక్షసుడు, అతిగా లక్ష్మణ స్వామి. శత్రుఘ్నుడికి రాఘవుడే. అంతకు ముందు ఉన్నటువంటి ఎంతో మంది సగర చక్రవర్తులు వీళ్ళందరూ కూడా రాఘవులే. ఆ తర్వాత రఘువంశంలో పుట్టినటువంటి వాళ్ళు, రఘు తర్వాత వచ్చిన వాళ్ళందరూ రాఘవులే. కాబట్టి ఏమీ లేకుండా రాఘవుడు అంటే మాత్రం రామచంద్రుడు. ఇతన్ని రాఘవుడు అనుకుంటున్నానయ్యా నేను. తమ్మన్యే రాఘవం తమ్మన్యే వీరం తమ్మన్యే నారాయణం తమ్మన్యే అనామయం. ఇది వాడి యొక్క ఆలోచన. మొత్తానికి తమ్మన్యే రాఘవం వీరం నారాయణం అనామయం. ఈ రాఘవుణ్ణి నేను నారాయణం మన్యే, నారాయణుడు అనుకుంటున్నానయ్యా అంటున్నాడు రావణాసురుడు. అంటే జీవితం అంతా కూడా గడిచిపోయింది, చివరికి వచ్చేస్తూ ఉన్నాడు ఇంక తన జీవితంలో. ఇప్పుడు కూడా అనుకుంటూ ఉన్నాడు, అనుభవానికి తెచ్చుకోలేకపోతున్నాడు. అనుకుంటున్నాడు అంటే ఇప్పటికి కూడా. అంటే ఇంతకాలం రాఘవం మానుషం మన్యే, రాఘవుణ్ణి మనుష్యుడు అనుకున్నాడు. ఇప్పుడు నారాయణం మన్యే, నారాయణుడు అనుకుంటున్నానయ్యా. ఈ అనుకోవడం విశ్వాసంగా మారిపోవాలి, అనుభవంగా మారిపోవాలి. అది సాధన. ఇప్పుడు మనకే అనిపిస్తుంది రాముడు దేవుడు అని, అస్తమానం అనిపించాలి, త్రికరణ శుద్ధిగా అనిపించాలి. దేవుడు కాక మరొకటి ఇంకొకటి ఏది కాదు అనిపించాలి. మన కోరిక తీరన్నాడు అనుమానం వచ్చేస్తుంది. నిజంగా ఆయనకి అంత శక్తి ఉందా? నిజంగా ఆయన నారాయణుడేనా? రకరకాలుగా అనిపిస్తుంది. ఏ దేవుడి గురించి అయినా సరే అది లేకుండా ఉండాలి. కాబట్టి వీడికి తమ్మన్యే రాఘవం వీరం నారాయణం, నారాయణుడు అనుకున్నట్టు. నారాయణుడు అంటే నరములు అంటే నరుడు అనేటువంటి మాట ఉంది సంస్కృతంలో. నరుడు అనేటువంటి మాటకి ఉత్పత్తి ఏమిటంటే నృణాతీతి నరహ. నృణాతీతి నరహ అంటే నడిచేవాడు అని అర్థం, నడుస్తూ సాగిపోయేవాడు అని అర్థం. దానికి మానవుడికి ఇంకొక పేరు నరుడు. అంటే వాడు ఉండడు ఓ చోట, నడుస్తూ అలా తిరుగుతూ ఉంటాడు, వెళుతూ ఉంటాడు, కదులుతూ ఉంటాడు. కాబట్టి వాడి పేరు మానవుడికి మరొక పేరు నరుడు. అలా సాగిపోయే లక్షణం ఇంకో దానికి కూడా ఉంది, జలం. జలం కూడా ఎప్పుడు కదలకుండా సాగుతూ అలా ప్రవాహంలో వెళ్ళిపోతూనే ఉంటుంది. జలానికి కూడా నరహ నారాహ అని పేరుంది.
ఆపో నారా ఇది ప్రోక్తాహ అంటుంది వేదం. నీటికి నారములు అని పేరు ఉన్నది. కాబట్టి అంటే సాగిపోయేటువంటి జీవ సమూహానికి నారములు అని, నరములు, నరులు అని, సాగేటువంటి నీటి ప్రవాహానికి నారములు అని పేరు. నరునికి సంబంధించింది ఏదైనా నారము. కాబట్టి ఈ ఏదైనా సరే నరశబ్దంతో ఈ రెండు పిలువబడుతూ ఉన్నాయి. కాబట్టి నారాయణం అటువంటి నరులకు అయనం ఆశ్రయస్థానం. నరులకు జలానికి ఆశ్రయస్థానమైనటువంటి వారు నారాయణులు. కాబట్టి నారాయణాం అయనం యస్మాత్ తస్మాత్ నారాయణ స్మృతః అంటుంది బ్రహ్మవైవర్త పురాణం. బ్రహ్మవైవర్త పురాణంలో నారాయణ శబ్దానికి వాళ్ళు ఏం చెప్పారంటే నారాయణాం అయనం యస్మాత్ తస్మాత్ నారాయణ స్మృతః. అంటే సృష్టి స్థితి లయలు ఎవరి ఆధారం చేసుకుని జరుగుతూ ఉన్నాయో, ఈ ప్రవాహంలా వెళ్ళేటువంటి జలములకి జీవకోటికి కూడా ఎవరైతే ఆధారభూతులై ఉన్నారో అతడు నారాయణుడు. దీన్నే గజేంద్రుని అడిగితే చెప్పేస్తాడు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై అతడు నారాయణ. కాబట్టి నారాత్ జాతాని తత్వాని నారాయణి. నర సంబంధమైనటువంటిది నారము. నర అనేటువంటి శబ్దానికి ఆత్మ అనేటువంటి అర్థం కూడా ఉంది. అంటే ఆత్మ నుంచి ఉద్భవించినటువంటిది కార్యం ఏదైతే ఉందో అది సృష్టి. కాబట్టి ఈ సృష్టిలో ఆ సమస్తమైన అణువుల్లో కూడా ఆశ్రయమై ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో దానికి నారాయణుడు అనేటువంటి పేరు. నీటిలో ఉంటారు కాబట్టి నారాహ అయనం యస్య. నీళ్లు ఎవరికి స్థానమైనవో అతని పేరు నారాయణ. మామూలుగా నీటిని చూస్తే మనకి విష్ణుమూర్తి గుర్తు రావాలి. ఓ విష్ణువా, నువ్వు ఈ నీటిలో కదయ్యా ఉంటావు అని మనకి సముద్రాన్ని చూడగానే అనిపించాలి. బావిలో నీటిని చూడగానే అనిపించాలి. గోదావరి దగ్గరికి వెళ్తే అనిపించాలి. అది నీరు కాదు ప్రవహిస్తున్నది, దాని లోపల నారాయణుడు ఉన్నాడు అనేటువంటి స్పృహ రావాలి. కాబట్టి నీటిని ఆశ్రయం చేసుకుని ఉన్నవారు ఎవరయ్యా అంటే అతడు నారాయణుడు. ఒకప్పుడు నీటిలోనే ఉన్నాడు ఆయన, వటపత్ర సాయిగా ఉన్నాడు. అది నీటిలో ఉండడం అంటే. శేషసాయిగా ఆ సముద్రంలో పడుకొని ఉంటారు ఆయన, క్షీర సముద్రంలో. అప్పుడు కూడా నారాయణుడే ఆయన. మొత్తానికి నీటిని ఆశ్రయించుకున్నటువంటి విష్ణు చైతన్యం ఏదైతే ఉన్నదో దానికి నారాయణ ఉంది కాబట్టి నారాయణం అని పేరు. నారాయణుడు అని పేరు ఆయన. ఎవరి నాభి కమలంలోంచి సమస్త జగత్తు కూడా సృష్టించిన బ్రహ్మగారు పుట్టారో అతడు నారాయణుడు, పద్మనాభుడు. ఇతడు ఏమనుకుంటున్నాడు రాఘవుణ్ణి? పద్మము బొడ్డు తమ్మి కలిగినటువంటి వాడు. అంటే తన బొడ్డు నుంచి పద్మము ఉద్భవించి అందులోంచి బ్రహ్మగారిని పుట్టించినటువంటి విష్ణుమూర్తియే రామచంద్రమూర్తి అనేటువంటి నిర్ణయానికి వచ్చేసాడు రావణాసుని మొత్తం. ఈ తర్వాత ఇక కథ కదలదు. కారణం ఏమిటి? రామచంద్రమూర్తి కాదు విష్ణువే అనేటువంటి నమ్మకం వాడికి కలిగిపోయిందో ఇంకా తర్వాత కథ లేదు. ఇంతవరకు అనుకుంటూ ఉన్నాడు. ఎంతసేపు అనుకుంటాడో చూడాలి. నారం సరోరుహం ప్రోక్తం జగద్యోనిమయం పురా యస్య నాభే సముత్పన్నం స నారాయణ ఉచ్యతే. సమస్త జగత్తుని సృష్టించేటువంటి బ్రహ్మగారు ఎవరి నాభి కమలంలోంచి పుట్టారు, ఆ నాభి కమలానికి ఆధారమైనటువంటి వారు ఎవరు? అతని పేరు నారాయణుడు. కాబట్టి నిత్యుడైనటువంటి వాడు నారాయణుడు. అధ నిత్యో నారాయణ అంటుంది నారాయణ ఉపనిషత్తు. నిత్యుడు అనేటువంటి వాడు నారాయణుడు. ఇప్పుడు రాఘవుడు ఏమయ్యాడు? రామచంద్రమూర్తి ఏమయ్యాడు? నిత్యుడు. ఏమండి, రామచంద్రమూర్తి ఎప్పుడో త్రేతాయుగంలో ఉన్నారండి, 11,000 సంవత్సరాలు పాలించారటండి, వెళ్ళిపోయారటండి, మనకి ఇప్పుడు చూద్దామని కనపడటండి అంటే కుదరదు. నిత్య. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, అంత ముందు ఉన్నారు, తర్వాత ఉంటారు. కాబట్టి ఆయన నిత్యుడు అయినటువంటి నారాయణ స్వరూపము రామచంద్రమూర్తి. మొత్తానికి మనిషి శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, అంతఃకరణము, ప్రాణము, ఈ మూడిటికి కలిపి నారములు అని పేరుంది. వీటిని స్థానంగా చేసుకుని మన హృదయ పుండరీకంలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో దానికి నారాయణుడు అని పేరు. ఈ నారములైనటువంటి ఈ మూడిటికి ఆశ్రయించుకుని ఉన్నటువంటి చైతన్యానికి నారాయణుడు అని పేరు. కాబట్టి సాధారణంగా నారాయణ శబ్దం అంటే విష్ణుమూర్తికే అన్వయిస్తుంది. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి. వసుదేవుని యొక్క కుమారుడైనటువంటి లేదా వాసుదేవుడు వసిస్తూ ఉండేటువంటి సమస్త సృష్టిలోనూ నివసించేటువంటి ఆ చైతన్యానికి నారాయణుడే ఆధారభూతము. మొత్తానికి
అథ దివ్యో దేవ ఏకో నారాయణ, దేవ ఏకః నారాయణ, ఏకః దేవః నారాయణ. ఆ, నారాయణుడు మాత్రమే దేవుడు, ఇంకెవరు దేవుడు కారు, వాళ్ళందరూ నారాయణుడికి అంశలే అని చెప్తుంది మనకి సుబాలోపనిషత్ అనేటువంటి. ఇప్పుడు వీడు ఏమిటి అర్థం చేసుకుంటున్నాడు రాముని చూడగానే? సమస్త దేవతలకు ఆధారభూతమైనటువంటి విష్ణువే ఈయన, అనామయుడు అని పిలువబడేటువంటి జ్ఞానాన్ని ప్రదానం చేసేటువంటి, అజ్ఞానాన్ని తొలగించేటువంటి అనామయుడు అయినటువంటి వారు ఈయన. వీరత్వం కలిగినటువంటి ఏకైక వ్యక్తి నారాయణుడు ఈయన. రఘువంశంలో పుట్టినటువంటి రాఘవుడు ఈయన. తన్మన్యే రాఘవం వీరం నారాయణమనామయం. రాఘవుడు ఈయన. రఘువు అనేటువంటి శబ్దానికి అర్థం ఏంటంటే రహిగతవు అనేటువంటి ధాతు నుంచి వచ్చింది. రఘు అనేటువంటి మాటకి పట్టుదల కలవాడు అని అర్థం. అంటే ఏదైనా విషయాన్ని పట్టుకుంటే వదలని వాడు. మనకి అలాంటి వాళ్ళే కావాలి. కాసేపు పట్టుకుని ఏమైనా నాకు బోగుడుతుంది వెళ్ళిపోయి మనకి దూరంగా తోసేసేవాడు మనకు అక్కర్లేదు. ఒక్కసారి ఆయన పట్టులోకి పెడితే ఆ పట్టు వదలకుండా పట్టుకునేటువంటి వారు కావాలి. అది రఘువంశానికి చెందినటువంటి లక్షణం. కాబట్టి తమ్మన్యే రాఘవం వీరం అంటే ఎదురుగుండా కనపడుతున్నటువంటి నరునిలో నారాయణుని క్షణకాలం దర్శించాడు రావణాసు. అందుకే తమ్మన్యే రాఘవం వీరం నారాయణం అనామయం అనేసాడు. జన్మ జన్మాల పుణ్యఫలం ఏదో ఉంది వాడికి, పరమాత్మని గుర్తించే సంస్కారం కాసేపు వచ్చింది. దాంతో రామచంద్రమూర్తిని నారాయణుడు అనుకున్నాడు వాడు. అంతకుముందు ఇదే విషయాన్ని చెప్పారు, మారీచుడు చెప్పాడు, ఏమయ్యా మామూలు వాడికి అదే నారాయణుడు అయ్యాడు. అకంపనుడు చెప్పాడు, ఏమయ్యా రాముడు వారితో పెట్టుకోక ఆయన సాక్షాత్ విష్ణువు అయ్యా అన్నాడు. మొత్తానికి అది చెవుల దాకా వెళ్ళినటువంటి సమాచారం మాత్రమే, అనుభవానికి రాలే. ఇప్పుడు అకంపనుడు ఎప్పుడైతే మరణించాడో ఇలా తలపట్టుకుని బాధతో ఆలోచిస్తున్నటువంటి వాడు ఏమిటి ఉంది ఈయనలో విశేషం, ఇంతమందిని ఇంత సులువుగా గెలిచేశాడు, ఇతడు మామూలు వాడు కాదు అనేటువంటి ఆలోచన ఒకటి పోయింది. భయంతోటో ప్రాణభీతితోటో ఎప్పుడో అప్పుడు రాముడు నారాయణుడే అనుకోగలిగితే అంతకన్నా కావాల్సింది కారణం ఏదైనా కావచ్చు. కాబట్టి జ్ఞానం వల్ల కలిగితే మరీ మంచిది, అది స్థిరంగా నిలబడుతుంది. ఆర్తి వల్ల ఏదో అర్ధార్థి అయ్యో మరొకటి అయ్యో కలిగితే కాసేపు ఉంటుంది, తర్వాత మళ్ళీ సంసారంలో పడిపోయేటువంటి ఉంటుంది. ఈ మాత్రం అనుభూతి రావడానికి రాముడు నారాయణుడు అనేటువంటి అనుభవం రావడానికి వాడు ఎన్ని తపస్సులు చేశాడు? 11,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు రావణాసు. 10,000 సంవత్సరాల తపస్సుల ఫలితం ఈ క్షణం వాడికి రాఘవుడు అంటే నారాయణుడయ్యా అనేటువంటి జ్ఞానం కోడి కలిగింది. ఎన్ని వందల వేల సంవత్సరాలు ఈ సన్యాసులు ఋషులు తపస్సులు చేస్తారు ఎందుకు? ఈ అనుభూతి రావడం కోసం, అప్పుడే నారాయణుడు అనేటువంటి అనుభూతి రావడం కోసం. మొత్తానికి వెంటనే మళ్ళీ మాయ కమ్మేస్తుంది. దాన్ని నిరంతరము నిలుపుకోవడం సామాన్యమైనటువంటి విషయం కాదు. నిలుపుకుంటే కాసేపు ఏమవుతుంది, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావన. నారాయణుడు నా లోపలే ఉన్నాడు అంటే నేనెవరు? నేను నారాయణుడు. నా లోపల ఎవరున్నారో అదే నేను. నేను నారాయణుడి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావన కలుగుతుంది. అంటే బ్రహ్మవేత్తలందరూ నిత్యము బ్రహ్మలో రమిస్తూ ఉంటారు అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే నిత్యము వారి స్పృహలో ఇది తిరుగుతూ ఉంటుంది. నేనే నారాయణుడను, నారాయణుడు అంటే ఇటువంటి వాడు, నారాయణుడు అట్టివాడు. ఇది నిష్కారణంగా ఆయన కొలుస్తారట భక్తులందరూ. కారణం ఆయనకు గుణములు అటువంటివి, నారాయణుడు అట్టివాడు. కాబట్టి అటువంటి నారాయణుని ఎత్తి వాడు ఆలోచిస్తూ ఉన్నాడు. అంటే నిరంతరము ఆ అనుభవాన్ని నిలుపుకోవడమే సాధన, నిరంతరము ఆ అనుభవాన్ని తెచ్చుకోవడమే తపస్సు యొక్క లక్ష్యం. తపస్సు పండింది అనే మాటకి అర్థం ఏమిటి అంటే నిరంతరము ఆ భావం నీలో మెరుగుతూ ఉన్నది, ఎక్కడా కూడా మధ్యలో మళ్ళీ సంసారం అడ్డు రాకుండా ఉన్నది. ఆ అనుభవం వస్తే 2 చేతులు ఎత్తి నమస్కరించి వాడు బాగుపడిపోతాడు. ఆ అనుభవం వస్తూ ఉన్నది. నారాయణాయ నమః ఇత్యయమేవ సత్యః. నారాయణుడు ఒక్కడే సత్యము, తక్కినది ఏదీ సత్యము కాదు అనేటువంటి భావన రావాల్సి ఉన్నది. ఇదే శాశ్వతము, ఇదే అమోఘమైనది
ఈ అనుభవాన్ని నిలుపుకోవడం కోసమే సమస్తమైనటువంటి సాధనలు. మొత్తానికి సత్ అది ఎలా వస్తుంది? తమోగుణ, రజోగుణాలు 2 పూర్తిగా పోయి సత్వగుణం ఒక్కటే ఉంటే దాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నంలో నీకు విజయం లభిస్తుంది. ఆ విజయం మారీచుడికొచ్చింది, భీషణుడికొచ్చింది, రావణాసుడికి రాలేదు. కాబట్టి వాడి రజోగుణం, కుంభకర్ణుడికి వాడికిలో ఉన్నటువంటి తమోగుణం రాముడిని, నారాయణుడు అనేటువంటి గుర్తించేటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు అకంపనుడు పోయాడు అనేటువంటి దుఃఖంలో, ఆ వైరాగ్యంలో ఒక చిన్న మెరుపు మెరిసింది వాడికి మనసులో. తం రాఘవం మన్యే నారాయణం అనామయం. ఇంకొక క్షణం అనుభూతి కొనసాగి ఉంటే ఇతడు నారాయణుడని, సీతమ్మ లక్ష్మీదేవి అని తెలిసిపోయేది. నారాయణుడి యొక్క భార్య సీతమ్మ కాబట్టి లక్ష్మీదేవి అని చెప్పి మనం ఒక పుష్పక విమాన వర్ణంలో చూసాం. లక్ష్మీదేవి బొమ్మలు ఉన్నాయి పుష్పక విమానం నిండా. డబ్బు ఎవరికి అక్కర్లేదు, లక్ష్మీదేవి అక్కర్లేని వాడు ఎవడు, ఎంత రాక్షసుడైనా సరే. కుబేరుడు కాబట్టి పుష్పక విమానం కుబేరుడు పెట్టుకున్నాడండి, అవి వీడు తీయించలేదు, బతకంతో అలాగే ఉండిపోయాయి అనుకున్నా పర్వాలేదు. మొత్తానికి సీతమ్మ ఎవరో గుర్తించే అదృష్టం లేకపోయింది వాడికి. క్షణకాలంలో అది పోయింది. వెంటనే ఒక కేక పెట్టాడు, గట్టిగా అరిచాడు. ఈ మాట అన్న వెంటనే, ఈ శ్లోకమైన వెంటనే అప్రమత్తైశ్చ సర్వత్రా గుల్మై రక్షాపురి ప్రియం అశోకవనికా చైవ యత్ర సీతాభిరక్షతే. ఐ రండి అందరూ, మన పట్టణాన్ని జాగ్రత్తగా రక్షించండి, వాడు వచ్చేస్తాడు. సీతమ్మ ఉన్నటువంటి అశోకవనాన్ని జాగ్రత్తగా రక్షించండి, వాడు పట్టుకుపోతాడు సీతమ్మ అని చెప్పి ఆ సంసార మాయకి అమ్మేసి మళ్ళీ గట్టిగా వెంటనే తన పక్కన ఉన్నటువంటి రాక్షసులందరికీ ఒక కేక పెట్టి చెప్పాడు. ఎంత క్షణకాలం వాడికి తమ్మన్యే రామం రాఘవం నారాయణ మనామయం అనిపించిందో అంతసేపు కూడా నిలవలేదు అది. ఆ శ్లోకం తర్వాత ఇంకో శ్లోకం, ఇంకో 2 శ్లోకాల తర్వాత అయినా పూరి వేరే అనుకుంది. మర్నాడు తర్వాత శ్లోకమే, అందరూ లేవండి, లంకాపురాన్ని రక్షించండి, వాడు వచ్చేస్తాడు, సీతమ్మ పట్టుకుపోతాడు, జాగ్రత్త అనేటువంటి మాయలోకి వెళ్ళిపోయాడు రావణాసురుడు. తర్వాత ఇంకా కొంతమంది ఒకళ్ళు ఇద్దరు చిన్న చిత్తగా మిగిలితే వాళ్ళు వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఇంకా మనకి ఇంద్రజిత్తు వెళ్ళిపోవాలి. ఇంకా వెళ్ళడానికి ఎవ్వరూ మిగలకపోయాక రావణుడు వెళ్ళిపోవాలి. ఇక్కడ దాకా మనం చెప్పుకోవాలి. అక్కడ దాకా తర్వాత కూడా ఇంకా 3 చెప్పుకోవాలి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మెఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మనం 72వ సర్గలో ఒక 11 శ్లోకాలు చెప్పుకున్నాం. స్వస్తి.